అందరికీ జై హింద్. నార్త్ ఈస్ట్ నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. 100 డ్రోన్స్ దాడితో ఉల్ఫాకి చెందిన టాప్ 3 లీడర్స్ని ఎలిమినేట్ చేసినట్టు న్యూస్ వస్తుంది. కాకపోతే ఒకవైపు మన భారత ప్రభుత్వం ఏమంటుందంటే ఈ డ్రోన్ అటాక్ మేము చేయించలేదు అని చాలా క్లియర్గా ఇండియన్ ఆర్మీ డినై చేస్తుంది. అదేవిధంగా అస్సాం చీఫ్ మినిస్టర్ కూడా ఇందులో స్టేట్ పోలీస్ ఎటువంటి రోల్ లేదు అని చెప్తుంది. ఈ దాడి వచ్చేసి మయన్మార్లో జరిగింది. మయన్మార్లో ఉల్ఫాది ఈస్టర్న్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈ హెడ్ క్వార్టర్ దాడిలో 19 మంది చనిపోయారు. ఉల్ఫా గ్రూప్కి చెందిన ఉగ్రవాదులు, అందులో టాప్ 3 లీడర్స్ కూడా చనిపోయారు అని చెప్పి న్యూస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఉల్ఫా అంటే ఏంటి, ఇన్సర్జెన్సీ అంటే ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకు మన ప్రభుత్వం ఒకవేళ ఇది ఆపరేషన్ చేస్తే మేం చెయ్యలేదు అని అంటున్నారు. ఒకవేళ మన ప్రభుత్వం చేసినట్టయితేనే ఎందుకు చేయలేదు అని అంటున్నారు. లేదా ఇందులో ఎటువంటి చైనా హస్తం ఏమైనా ఉందా, లేదా ఇందులో మియాన్మార్లో జరుగుతున్న మియాన్మార్ ఆర్మీకి అరకన్ ఆర్మీకి మధ్యలో గొడవలో ఇలా డ్రోన్ అటాక్స్ ఉల్ఫా మీద అటాక్ జరిగిందా, ఇంకా గ్రౌండ్ నుంచి ఏమి రియాలిటీ అంత క్లియర్గా రావట్లేదు. కాకపోతే ఈ వీడియోలో నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ముఖ్యంగా ఈ ఉల్ఫాకి సంబంధించి, అదేవిధంగా అస్సాంలో ఇన్సర్జెన్సీకి సంబంధించి కొన్ని విషయాలు వివరంగా చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్ఫా అనే సంఘటన, దీని ఫుల్ ఫామ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం. ఇది 1979లో స్థాపించబడింది. అస్సాంలో ఒక ప్లేస్ రంగ్ఘర్ అనే ప్లేస్లో 7th of April 1979 ఈ రోజు ఈ ఉల్ఫా అనేది స్థాపించబడింది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అస్సాంని మన భారతదేశం నుంచి వేరు చేసి ఒక స్వధీన్ అస్సాంని క్రియేట్ చేయాలి, అంటే ఒక ఇండిపెండెంట్ అస్సాం. వీళ్ళు మన ఇండియాలో అస్సాం ఉంది కదా, వీళ్ళు ఏమంటారంటే ఇండియన్ కొలోనియల్ రూల్ ఇన్ అస్సాం అంటారు. ఇండియన్ కొలోనియల్ రెజీమ్ అంటే మమ్మల్ని అక్రమంగా ఇండియాలో జాయిన్ చేశారు, మేము ఇండియాలో రాకూడదు అని అంటారు. యాక్చువల్లీ హిస్టరీ చూసుకుంటే గనక కొంచెం హిస్టారికల్ పర్స్పెక్టివ్ చెప్తాను, వినండి. వీళ్ళు ఏమంటారంటే అస్సాంలో ఒక కింగ్డమ్ ఉండేది, ఆ కింగ్డమ్ పేరు అహోమ్ కింగ్డమ్. హిస్టరీ చూసుకుంటే గనక ఈ అహోమ్ రాజులు ముఘల్స్ దాడిని 17 సార్లు అంటే 17 times ఈ దాడిని వీళ్ళు తట్టుకొని వీళ్ళని అస్సాంలో రాకుండా చేశారు. 17 సార్లు మొఘల్స్ వాళ్ళు అటాక్ చేసినా సరే వాళ్ళని మేము 17 సార్లు ఎదురించాము అని చెప్పి. మన బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించారు కదా, బ్రిటిషర్స్ ఫర్ ది ఫస్ట్ టైం 1824 నుంచి 1826 వరకు ఆంగ్లో బర్మీస్ వార్ జరిగింది. ఈ ఆంగ్లో బర్మీస్ వార్లో బర్మాని ఓడించిన తర్వాతనే మనకి ఇదే వార్ ద్వారా అస్సాం మరియు ఇప్పట్లో ఉన్న మణిపూర్ కూడా మన బ్రిటిష్ ఇండియా కింద వచ్చింది. కాకపోతే ఇది 1826లో మన దగ్గరకు వచ్చింది. దీంతో పాటు ఒక ట్రీటీ కూడా సైన్ చేసాము. ఆ ట్రీటీ పేరు ట్రీటీ ఆఫ్ యాండబు అని చెప్పేసి ఈ ట్రీటీ కూడా సైన్ చేయడం జరిగింది. ఈ ట్రీటీ ప్రకారంగా అస్సాం, బర్మా, మణిపూర్ మరికొన్ని ప్లేసెస్, అక్కడ తనింతాయి అని చెప్పేసి కొన్ని ప్లేసెస్ మన బ్రిటిష్ ఇండియాలోకి వచ్చాయి. కాకపోతే బ్రిటిషర్స్ ఏం చేశారంటే, ఎలాగైతే మొఘల్స్ని అహోమ్ కింగ్డమ్ వాళ్ళు ఎదుర్కొన్నారో బ్రిటిష్ని వాళ్ళు ఎదుర్కోలేకపోయారు, ఓడిపోయారు. కాకపోతే బ్రిటిష్ ఏమన్నారంటే నేను ఇండియాతో మిమ్మల్ని డీప్లీ ఇంటిగ్రేట్ చేయను, అంటే ఇండియాతో మిమ్మల్ని కలవకుండా చేస్తాను అని చెప్పారు. సో ఇలా 1826 నుంచి 1947 వరకు
పెద్దగా ఇండియాతో వీళ్ళు ఇంటిగ్రేట్ అవ్వలేదన్నమాట. సో వీళ్ళు ఏమంటారంటే 1947లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాని వదిలేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు మాకు కూడా స్వతంత్రం రావాల్సింది. సో మాకు స్వతంత్రం ఇవ్వకుండా ఇండియన్స్ మా మీద దౌర్జన్యంగా అస్సాంని ఇండియాలో కలుపుకున్నారు అని చెప్పేసి ఈ ఉల్ఫా కానీ నార్త్ ఈస్ట్లో ఉన్న మరెన్నో ఉగ్రవాద సంస్థలు ఇలాగే స్టాండ్ని మెయింటైన్ చేస్తారు. అయితే మన ప్రభుత్వం ఏమంటుందంటే మనము ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారంగా ఏవైతే బ్రిటిష్ టెరిటరీస్ ఉన్నాయో ఆ బ్రిటిష్ టెరిటరీస్ అన్ని భారత టెరిటరీస్ అయ్యాయి. సో అస్సాం కూడా ఒక బ్రిటిష్ టెరిటరీ కాబట్టి ఇది కూడా ఇండియాలోనే ఒక భాగమని చాలా క్లియర్గా మనము మన కాన్స్టిట్యూషన్లో కూడాను రాసుకున్నాం. 1979లో ఉల్ఫా ఎందుకు వచ్చింది అంటే 1965-66 నుంచి 1971-72 వరకు మన అందరికీ తెలుసు మనము బంగ్లాదేశ్ని లిబరేట్ చేసాము 1971లో. అసలు పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఈస్ట్ పాకిస్తాన్, అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ 1965-66 నుంచి వీళ్ళు చాలా మంది రిలీజియస్గా చాలా మందిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. రిలీజియస్ టార్గెటింగ్ జరిగిందనమాట. సో దీనివల్ల చాలామంది ఈస్ట్ పాకిస్తాన్ వదిలేసి మన భారతదేశంలో రావడం స్టార్ట్ చేశారు. అందులో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో చాలా మంది రావడం జరిగింది. అస్సాం కాకుండా త్రిపురలో కూడా చాలా మంది వచ్చారు. ఈ ఉల్ఫా సంఘటన ఏమంటుందంటే ఇలా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అస్సాంలో రావడం వల్ల అస్సాం డెమోగ్రఫీ పాడైపోయింది. డెమోగ్రఫీ అంటే మా పాపులేషన్ అంతా చేంజ్ అయిపోయింది. అంతకు ముందు మేము అసమీస్, మనం నార్త్ ఈస్ట్ చూసుకుంటే గనక మంగోలాయిడ్ రేస్ మనకు కనిపిస్తుంది. మనకి కనిపిస్తుంది. సో వీళ్ళేమంటారంటే 1965-66 నుంచి 1971-72 వల్ల చాలా మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ అస్సాంకి రావడం వల్ల అస్సాం డెమోగ్రఫీయే మారిపోయింది. 1979లో ఎస్టాబ్లిష్ అయిన ఉల్ఫా ఒక ప్రతిజ్ఞ తీసుకుంది. ఈ ప్రతిజ్ఞ ఏంటంటే ఇలా వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ తిరిగి బంగ్లాదేశ్కి పంపించాలి, అదే విధంగా మనం ఇండియా నుంచి ఇండిపెండెన్స్ కూడా సాధించాలి అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ తీసుకుంది. 1979లో ఉల్ఫా స్థాపించడంలో 5-6 టాప్ లీడర్స్ ఉన్నారు. కాకపోతే అందులో ముఖ్యంగా పరేష్ బరువా అని చెప్పేసి ఒకతను అరబింద రాజ్కోవా ఇంకొకతను. సో ఇలా 4-5 కలిసి ఉల్ఫాని స్థాపించడం జరిగింది. అండ్ వీళ్ళ ముఖ్య ఉద్దేశము ఒకటి స్వధీన్ అస్సాం అని చెప్పాను కదా, నేను ఒక ఇండిపెండెంట్ అస్సాంని క్రియేట్ చేయాలి. అండ్ అదే కాకుండా అస్సాంలో వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ తిరిగి బంగ్లాదేశ్కి పంపించేయాలి. ఈ ఉద్దేశంతో ఉల్ఫా స్థాపించబడింది. కాకపోతే వీళ్ళు చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇదిలా ఉండగా భారతదేశం కూడా మనము అక్కడ మన ఇండియన్ ఆర్మీ మరియు అస్సాం రైఫిల్స్ ఇలా 2 సంస్థలని మనం వాడి వీళ్ళ మీద ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా ఆపరేషన్స్ చేశారు. 1985, 86, 87 వచ్చేసరికి వీళ్ళ మీద చాలా ప్రెషర్ మనం క్రియేట్ చేయడం వల్ల ఉల్ఫాలో ఒక సంఘటన జరిగింది. ఉల్ఫా 2 ముక్కలుగా కట్ అయిపోయింది. 1989లో ఉల్ఫాలో ఒక బ్రేక్ వచ్చింది. 2 విధాలుగా మారిపోయింది. ఉల్ఫా ఐ అంటే ఇండిపెండెంట్ అనేసి ఇదొకటి, ఇంకొకటి
ఉల్ఫా ప్రోటాక్ అని చెప్పేసి. అంటే వీళ్ళు రెండు విధాలుగా మారిపోవడానికి కారణం ఏంటంటే, ఒక్కసారి 1971 తర్వాత బంగ్లాదేశ్ ఎప్పుడైతే స్థాపించబడిందో ఆ తర్వాత మన రాజీవ్ గాంధీ గారు 1985లో ఒక అకార్డ్ సైన్ చేశారు. దాని పేరే అస్సాం అకార్డ్. ఈ అకార్డ్ ద్వారా మనం ఏం ప్రామిస్ చేసాం వీళ్ళకంటే, ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేసి మేము వెనక్కి పంపించేస్తామని చెప్పి ఒక ప్రామిస్ చేశారు. ఈ ప్రామిస్ వల్ల ఉల్ఫాలో ఒక మైండ్ కన్వర్షన్ అయింది. ఎలా అంటే, ఈ ప్రోటాక్ వాళ్ళు ఎలాగో ఇప్పుడు ప్రభుత్వం ఇల్లీగల్ మైగ్రెంట్స్ని పంపించేస్తుంది కదా, సో మనం ఎందుకు ఇప్పుడు ఇంకా ఇది కంటిన్యూ చేయాలి టెర్రరిజం అని చెప్పేసి ప్రోటాక్ వీళ్ళు భారత ప్రభుత్వంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అందుకే భారత ప్రభుత్వం 1989లో వీళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాక 1999 ఈ ఉల్ఫా ఐ అనే ఎవరైతే గ్రూప్ ఉన్నారో వీళ్ళు మాటలకి రాలేదన్నమాట. సో 1990లో మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా డెసిగ్నేట్ చేసేసింది అండ్ వీళ్ళ మీద ఇంకా ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేసింది. సో ఈ ప్రోటాక్ వాళ్ళు మాత్రము 1988-89 నుంచి మన భారతదేశంతో మాట్లాడడం అన్నది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనలీ 2011లో మనము ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాము ఉల్ఫా ప్రోటాక్తో. దాన్ని SOS అంటారు, సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్. SOO సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అని SOS అని కూడా రాస్తారు. సో ఇలా వాళ్ళ మీద ఎటువంటి దాడి మేము చెయ్యము అని చెప్పేసి ఫైనల్గా చెప్పడం జరిగింది. అండ్ ఇది ఇలా ఉండగా 2023 వచ్చేసరికి వీళ్ళు పూర్తిగా వాళ్ళ ఆయుధాలన్నిటినీ సరెండర్ చేసి వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి జాయిన్ అయిపోయారు. బట్ రెండో వైపు ఈ ఉల్ఫా ఐ మాత్రము అలాగే పోరాటం కంటిన్యూ చేసింది. అండ్ వీళ్ళ మీద ఎన్నో ఆపరేషన్స్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చేశారు. ఆల్ క్లియర్ అని చెప్పేసి మనం 2003లో ఒక ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. ఈ 2003 ఆల్ క్లియర్ ఆపరేషన్ మనం ఇంకెక్కడో కాదు, భూటానీస్ ఆర్మీతో కలిసి భూటాన్లో చేశాం. ఎందుకంటే ఈ ఉల్ఫా ఉగ్రవాదులు వాళ్ళ స్థావరాల్ని భూటాన్లో కూడా షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో భూటానీస్ ఆర్మీతో కలిసి ఆపరేషన్ ఆల్ క్లియర్లో మనం ఉల్ఫాకి చెందిన టాప్ లీడర్స్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా అరెస్టులు చేయడం కూడా జరిగింది. దీని తర్వాత ఒక పెద్ద ఆపరేషన్ 2019లో ఆపరేషన్ సన్ రైజ్ అని కూడా మనం ఆపరేషన్ మ్యాన్మార్ బార్డర్ దగ్గర చేసాం. ఈ ఉల్ఫా ఉగ్రవాదులకి చాలా దేశాలు సపోర్ట్ ఇచ్చాయి. ఒకవైపు మన బంగ్లాదేశ్ కూడా ఈ ఉల్ఫా ఉగ్రవాదులకి ఎంతో సపోర్ట్ ఇచ్చింది. ఎలా సపోర్ట్ ఇచ్చింది? వీటిని సేఫ్ హేవన్స్ ఇచ్చింది. సేఫ్ హేవన్ అంటే ఏంటంటే వాళ్ళ దేశంలో వీళ్ళు క్యాంపులు పెట్టుకుంటే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళని ఏమీ చేయలేదన్నమాట. అంటే వాళ్ళు బంగ్లాదేశ్లో వెళ్ళి క్యాంపులు పెట్టుకోవడము, బంగ్లాదేశ్ నుంచి ఇండియా పైకి దాడి చేయడము. సో అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ ఆర్మీ కానీ వీళ్ళ మీద ఎటువంటి దాడి చేయలేదు. సో దీన్ని సేఫ్ హెవెన్ ఇవ్వడం అనేసి అంటారు. బంగ్లాదేశే కాదు, ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు మ్యాన్మార్ కూడా వీళ్ళకి సేఫ్ హెవెన్ ప్రొవైడ్ చేసింది. భూటాన్ కూడా సేఫ్ హెవెన్ ప్రొవైడ్ చేసింది. భూటాన్ కూడా మనము భూటాన్ అనగానే మనకి ఒక శాంతిపరమైన దేశం అనుకుంటాము, కానీ భూటాన్ కూడా వీళ్ళకు ఒక సేఫ్ హెవెన్ ప్రొవైడ్ చేసింది. సో వీళ్ళు చాలా తెలివిగా బంగ్లాదేశ్, మ్యాన్మార్, భూటాన్, అదేవిధంగా కొంచెం సపోర్ట్ వీళ్ళకు నేపాల్ మీద నుంచి కూడా వచ్చింది. కాకపోతే వీళ్ళందరికన్నా ఎక్కువ సపోర్టు చైనా నుంచి రావడం జరిగింది. చైనా వీళ్ళకి ఆయుధాలు ఇచ్చింది, వీళ్ళకు డబ్బునిచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ పరేష్ బరువా ఈ రోజు కూడా ఇతను చైనాలో యునాన్ ప్రావిన్స్ అని ఒకటి ఉంది. చైనాలో యునాన్ ప్రావిన్స్ అని ఉంది. ఆ యునాన్ ప్రావిన్స్ నుంచి
ఈయన ఆపరేట్ చేస్తాడు. సో ఒకవైపు మనము టెర్రరిస్టులను వెతుకుతుంటే ఇంకొక వైపు చైనా మాత్రము వీళ్ళకి సేఫ్ హెవెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మన భారతదేశంలో డిస్టర్బెన్స్ కొనసాగాలని అదే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న పన్నాగం ఇది. ఇప్పుడు కశ్మీర్ శాంతపడ్డది కాబట్టి మావోయిస్టులని మనం బాగా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నార్త్ ఈస్ట్ థియేటర్ని ఓపెన్ చేయడానికి వీళ్ళు ఆడుతున్న పన్నాగం ఇదంతా. ఇప్పుడు మనం ఒక ఆపరేషన్ జరిగింది అంటున్నాం కదా, ఈ ఆపరేషన్లో ఏం జరిగిందంటే వీళ్ళు మయన్మార్లో, నేను చెప్పాను కదా మయన్మార్ కూడా వీళ్ళకి సేఫ్ హెవెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో మయన్మార్లో ఉన్న సేఫ్ హెవెన్స్ మీద 100 డ్రోన్స్తో అటాక్ జరిగింది. ఈ అటాక్ ఎవరు చేశారో ఇప్పటికొచ్చి దీని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా మేము చేయలేదు అని అయితే అంటుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మయన్మార్ వీళ్ళకి ఎందుకు సేఫ్ హెవెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఇది మొదటి ప్రశ్న. 19 మెంబర్స్ చనిపోయారని చెప్పారు కదా, అందులో 3 టాప్ లీడర్స్ కూడా ఉన్నారు. ఈ టాప్ లీడర్స్లో ఒకడు లెఫ్టినెంట్ జనరల్. వీళ్ళు ఈ లెఫ్టినెంట్ జనరల్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన ర్యాంక్ ఏం కాదు, వీళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ అనమాట. సెల్ఫ్ స్టైల్డ్ లెఫ్టినెంట్ జనరల్ నయన్ అస్సాం అని ఒక టాప్ లీడర్ మృతి చెందడం జరిగింది. ఈయన టాప్ లీడర్ ఫ్యూనరల్ సెరమనీ జరుగుతున్నప్పుడు ఇంకొక అటాక్ జరిగింది. ఆ అటాక్లో ఇంకొక టాప్ లీడర్ బ్రిగేడియర్ గణేష్ అస్సాం అని చెప్పేసి ఒకతను, ఇంకొకతను కర్నల్ ప్రదీప్ అస్సాం అని చెప్పేసి ఇలా 3 టాప్ లీడర్స్ని హతమార్చారు అని చెప్తున్నారు. ఉల్ఫా పరేష్ బరువా స్టేట్మెంట్ అయితే ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ అని అంటున్నాడు. కాకపోతే మన ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా మేము ఇది చెయ్యలేదు అన్నట్టుగా అయితే అంటున్నారు. ఒకవేళ మన ప్రభుత్వం చేసి మేం చెయ్యలేదు అంటే మాత్రము దీనిని ప్లాజిబుల్ డినయల్ అంటారు. ప్లాజిబుల్ డినయల్ అంటే చేసినా సరే మేము చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్. లేదు మనం చేయలేదు అంటే ఇంకెవరు చేసి ఉంటారు? వీఆర్ డూయింగ్ వార్ గేమింగ్. మనం ఎవరి మీద వేలు చూపించట్లేదు, మనం ఒక అంచనా ప్రకారంగా వార్ గేమింగ్ చేస్తున్నాం. మయన్మార్లో మనకు తెలుసు అక్కడ తత్మదా అనే ఆర్మీ ఉంది. మయన్మార్ ఆర్మీ పేరు తత్మదా ఆర్మీ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ తత్మదా ఆర్మీకి అరకన్ ఆర్మీ ఇంకొక సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్, అక్కడ వీళ్ళిద్దరికి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరి యుద్ధాల మధ్యలో ఎక్కడో వీడు ఇరుక్కుపోయే ఒక అవకాశం ఇదొకటి ఉంది. రెండవది చైనా ఇక్కడ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఇలా ఉల్ఫా మీద దాడి చేస్తే, ఉల్ఫా రిటాలియేషన్లో ఇండియా మీద దాడి చేస్తే నార్త్ ఈస్ట్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది కదా. సో ఒక అవకాశం ఇది కూడా ఉంది, మనం డినై చేయడానికి లేదు. కాకపోతే ఇంకా రిపోర్ట్స్ ఏం రాలేదు కాబట్టి అసలు ఏం జరుగుంటుందో అది చెప్పడం ఇంకా ఖచ్చితంగా సులువు కాదు. కాకపోతే ఒక మంచి పని ఏం జరిగిందంటే ఇలా టాప్ లీడర్స్ని లేపేయడం అనేది మాత్రము చాలా మంచి పని జరిగింది. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరూ ఉగ్రవాదులు కాబట్టి అక్కడ ఎంతో మంది సివిలియన్స్ని వీళ్ళు చంపారు, ఎంతో మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద వీళ్ళు అటాక్ చేసి చంపారు కాబట్టి వీళ్ళు చావడంలో ఎటువంటి మనకి అభిప్రాయం లేదు. కాకపోతే ఎవరు చంపారా అన్నది ప్రశ్న. సో జరిగింది మంచిదే, టాప్ లీడర్షిప్ ఎలిమినేట్ అయింది. దీంతో ఇన్సర్జెన్సీ చాలా మటుకు కంట్రోల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇది ఇండియా పని అయ్యి ఉండి ప్లాజిబుల్ డినయబిలిటీ చేసిందంటే ఇండియా హిస్టరీలో ఇది ఒక కొత్త అధ్యాయంలా మారబోతుంది. ఇండియా అఫెన్సివ్ స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పి వీళ్ళు ఇలా హతమార్చడం అన్నది అయితే చాలా మంచి పని. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.